నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. 90% రాయితీతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం, ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం. ఇచ్చినటువంటి విత్తనాలు ఏజెంట్లను వెంటనే అడ్మాంటా కంపెనీ నకిలీ విత్తనాలు ఇచ్చినటువంటి ఏజెంట్లను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీర్మానపల రైతులను మొక్కజొన్న విత్తనాలు ఇచ్చిన రైతులను ఆదుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందేమో మాత్రం రైతాంగానికి పెద్దపీట వేస్తాము, ఆదుకుంటాము, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఒకరంటారు, రైతులను అనూహ్యంగా పైకి తీసుకుపోతామని చెప్పి ఇంకొకరంటారు. కానీ ఇవాళ రైతుల పరిస్థితి చూస్తే అన్ని విధాల పెట్టుబడుల భారం పెరిగిపోతూ ఉంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఒకవైపు, కూలీల ఖర్చు అబ్నార్మల్గా పెరిగిపోతూ ఉంది. కానీ పంట చేతికి వచ్చిన తర్వాత పంట విక్రయించాలంటే కనీస మద్దతు ధర లేదు, లేకపోతే గిట్టుబాటు ధర లేదు. ఈ ట్రేడర్స్ సిండికేట్ వల్ల, వ్యాపారస్తుల సిండికేట్ వల్ల ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల రైతులు తీవ్రమైన నష్టపోతున్నారు. పైగా దానికి తోడు అతివృష్టి, అనావృష్టి సంభవించడం వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులకు చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యల పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలా, వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలా అనేటువంటిది చట్టబద్ధత కల్పించాలని డాక్టర్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను పాలక ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం మూలంగా ప్రతి ఏటా రైతులు నష్టపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతూ ఉంది. ఇప్పటికీ ఎక్కడే కానీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. రైతులకు ఇచ్చేటటువంటి విత్తనాలకు సంబంధించి అధిక ధరకు విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం, చివరికి వచ్చేటప్పటికి 30%, 40% రాయితీ ఇచ్చినా కూడా బయట మార్కెట్లో అదే ధరకు బయట రాయితీ లేకుండానే బయట ధరలు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? విత్తన కంపెనీలు, అధికారులు, అధికార పార్టీ నేతలు కలిసి పందికొక్కుల్లాగా ఇవాళ పంచుకు తింటా ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల పైన ఇచ్చేటటువంటి రాయితీని ఇదివరకు 50% ఇచ్చేవాళ్ళు, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 35%కి తోడు అదనంగా జోడించి 90% రాయితీతో ఇవ్వాలని చెప్పి రైతాంగం అడుగుతూ ఉన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే 3 ఏళ్లకు 4 ఏళ్లకు నువ్వు చేసే అగ్రిమెంటు ప్రాతిపదికన ఎప్పుడో 4 ఏళ్ల కింద ఇచ్చినటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే నువ్వు రుణాలు ఇస్తున్నావు. అదనంగా రైతుకు ఎక్కడే కానీ పెరిగినటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎక్కడే కానీ రుణాలు ఇవాళ రెన్యువేట్ చేసేటువంటి పరిస్థితి లేదు, రెన్యువల్ చేసే పరిస్థితి లేదు. మొత్తం డబ్బులు కట్టాలంటాడు. చివరికి తీసుకొని పోయేటప్పటికి 5,000, 10,000 కూడా ఎకరా పైన అదనంగా రుణం పొందే పరిస్థితి ఇవాళ రైతుకు లేదు. వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయాలి. అదేవిధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము అమలు చేయాలి. అంటే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కడపలో గాలేరు నగరి పరిధిలో గండికోట, లేకపోతే చిత్రావతి, పైడిపాలెము, లేకపోతే మైలవరము, ఈ వామికొండ, సర్వరాయ సాగర్లలో నీళ్లు ఉంటా ఉన్నాయి, కానీ పంట కాలువలు లేవు. ఇంకోవైపు కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించి ఏ విధమైనటువంటి రాజోల్ రిజర్వాయర్ నిర్మాణం జరగట్లా. తెలంగాణలో అంతర్భాగమైనటువంటి బ్రహ్మంసాగర్, SR1, SR2, ఆరోగ్య నీళ్లున్నాయి, కానీ పంట కాలువలు లేవు. పంట కాలువల నిర్మాణం జరగాల. అదేవిధంగా వేసవిలో ఈ పంట కాలువలకు సంబంధించినటువంటి ఈ ఏవైతే షట్టర్లు నిర్మాణం ఉందో ఆ షట్టర్ల నిర్మాణం జరగాల, పూడికతీత పనులు జరగాల. ఇవేవి కూడా ఇరిగేషన్ అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి ఇవాళ లేదు.
రైతులతో సమానంగా కౌలు రైతులు ఈ పాటికి గ్రామ సభలు జరిపి కౌలు కార్డులు ఇచ్చి ఉండాలా. కానీ ఆ విధమైనటువంటి చర్యలు ఎక్కడా కూడా తీసుకోవట్లే. నిన్నగాక మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల అరటి రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇంకోవైపు నిన్నగాక మొన్న వెలుగులోకి వచ్చినటువంటి సమస్య ఏమంటే ఇవాళ వీరప్రాయనపల్లి మండలంలో అనేక గ్రామాలకు మైదుకూరుకు సంబంధించినటువంటి ఒక కంపెనీ అడ్వంటా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేశారు. కానీ అవి అసలు క్రాపే రాకుండా పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక రైతులు పెద్ద ఎత్తున వేల రూపాయలు ఎకరాకు నష్టపోయినటువంటి పరిస్థితి. కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పత్తా లేకుండా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా ఇవాళ వ్యవసాయ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, గాడిదలు కాస్తూ ఉన్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇమ్మీడియట్గా వీళ్ళపైన కేసులు నమోదు చేయాలా. ఇమ్మీడియట్గా సైంటిస్టులు పిలిపించి వాటిని ల్యాబులకు పంపించి పూర్తి నివేదిక అధికారులకు, ఉన్నత స్థాయి అధికారులకు, ఫోరంకు, వాళ్ళపైన కోర్టుకు ఈడ్చాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఇంత జరుగుతూ ఉన్న పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇత్యాది సమస్యలపైన ప్రభుత్వము చిత్తశుద్ధితో రైతాంగం పట్ల, రైతాంగ సమస్యల పట్ల పరిష్కారానికి కృషి చేయకుండా కేవలం మొక్కుబడిగా మాటలకే పరిమితం అవుతా ఉన్నారు తప్ప ఏదో ఈ నెలలో పెడతా అన్నారంట. కడపలో ఓ పెద్దగా రైతుల పండగ అని చెప్పి దాంట్లో ఎక్స్ప్లోర్ అనేటువంటి ఒక మాట పెట్టి దాని పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నట్లు, లక్షల రూపాయలు వెచ్చిస్తా ఉన్నట్లు చెబుతా ఉన్నారు. పండగ వల్ల దండగ అనేటువంటి అంశాన్ని అధికారులు గుర్తించాలా. క్షేత్రస్థాయిలో రైతులు సంస్థాగతంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి తప్ప కేవలము మొక్కుబడి కార్యక్రమాలు పెట్టి సభలు సమావేశాల పేరుతో లక్షల రూపాయలు బిల్లులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప రైతులకు వనగూరేటువంటిది ఏమీ లేదు. కాబట్టి చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు భాగంగా ఇవాళ కడప జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నారు మరి రైతులకు సంబంధించి అన్ని రకాల మేము ఇస్తామని చెప్పేసి నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునే పరిస్థితి లేకుండా ఉంది. అలాగే పంట కాలువల్లో ఎక్కడ కూడా డ్యాముల్లో నీళ్లు ఉన్నప్పటికీ అవి పసికందుకు దక్కని స్తన్యంలా ఏ రకంగా పంట కాలువ లేకపోవడం వల్ల నీరు నిరుపయోగంగా ఉంది తప్ప పంట కాలువకు ఉపయోగపడడం లే. ఆ విధంగా పంట కాలువలు పూర్తి చేయాలా. 90% రాయితీతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఈ యంత్ర పరికరాలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటిపైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాం. మరి కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు కార్డులు ఇచ్చేదానికోసం ఇవాళ గ్రామ సభలు నిర్వహించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి అంటే ఆ విధంగా గతంలో యజమానితో సంబంధం లేకుండా కార్డులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం మూలంగా కౌలు రైతు మరింత కౌలు ఒక పక్క నష్టపోతూనే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇచ్చి రైతుతో సమానంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు 90% రాయితీతో వారికి ఇవ్వాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎంవి సుబ్బారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కడప జిల్లా జనరల్ సెక్రటరీ, కొండాపురం. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, అలాగే ఎరువులు, విత్తనాలు 90% సబ్సిడీతో రైతులకు కౌలు రైతులకు 90% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరడం జరుగుతోంది. అలాగే యంత్ర పరికరాలు, రైతులకు యంత్ర పరికరాలు, పనిముట్లు, కాలువల్లో పూడికతీత ఇత్యాది అంశాలపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. రైతులకు అనుసంధానం చేస్తే రైతులకు బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా రైతులందరికీ ఉపాధి హామీ కల్పించాలని చెప్పేసి
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.